రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి కాస్త త్వరగానే ఈసారి వేసవి సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండటంతో విద్యార్థులు పాఠశాలలకు 8 గంటలకే చేరుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత 12:30 ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ నెలాఖరుకు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. వేసవి సెలవుల గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో వేసవి సెలవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంటే స్కూళ్లకు ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినంగా ఉండబోతుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మూల్యాంకనం కూడా ముగియడంతో ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు. ఇక 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా ఏప్రిల్ 16తో ముగియబోతున్నాయి. మరోవైపు బడుల్లోని 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పరీక్షలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నెల 4వ వారం నాటికి అన్ని పరీక్షలు పూర్తి చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను కూడా అందించబోతున్నారు. చివరి పనిదినం నాడు అంటే ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు ఇవ్వబోతున్నారు. ఈ ఏడాది మొత్తం 48 రోజుల పాటు విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.